హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. ఈరోజు యుద్ధం అనేది కేవలం మనుషుల ద్వారా మాత్రమే కాదు, టెక్నాలజీ ద్వారా అని ఇరాన్ ప్రూవ్ చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అలాగే మధ్యలో వచ్చినటువంటి అమెరికా. సో, ఈ యుద్ధం అనేది ప్రపంచంలో అన్ని దేశాలకు ఎంతో కొంత సంబంధం ఉంది. సో, ఇరాన్ చివరి అస్త్రం ఏంటి అంటే, ఇప్పుడు మనకు హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఒక 20-30% అన్ని దేశాలు చమురు సరఫరా ఆగిపోయింది. సో, ఏ రకమైనటువంటి నౌకలు అక్కడ ప్రయాణించట్లేదు. కేవలం పర్మిషన్ ఉన్నటువంటి చైనా గాని, ఇండియా లాంటి కొన్ని కొన్ని దేశాల నౌకలు మాత్రమే అక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. ఇరాన్ ఏం చెప్తుందంటే, కొంతమంది అనుమానించేది ఏంటంటే, టెక్ కంపెనీలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇరాన్ కేబుల్‌లను ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ సముద్రం నుంచే ఉంటాయి. సో, ఇక్కడ హార్ముజ్ జలసంధి అనేది కేవలం 200 మీటర్ల లోతులో, 200 కిలోమీటర్ కాదు, 200 మీటర్లు మాత్రమే, జస్ట్ 200 మీటర్స్ తక్కువ లోతులో ఉంటాయి. ఆ కేబుల్స్ అన్నీ ఒక 17-20 వరకు ఉంటాయట. సో, ఆ ఇంటర్నెట్ కేబుల్స్‌ని లక్ష్యంగా చేసుకొని ఆఖరి అస్త్రంగా, ఫైనల్‌గా మరి ఆ కేబుల్స్‌ని కట్ చేస్తే ఇటు ఆసియా, అటు ఆఫ్రికా, అటు యూరప్, ఈ 3 ఖండాలకు సంబంధించిన సుమారు 150-160 దేశాల ఇంటర్నెట్ అనేది ఆగిపోనుంది. ఇప్పుడు 10 కేబుల్స్ ఉన్నాయి ముఖ్యంగా అందులో. ఒక కేబుల్ కట్ చేస్తే ఈ ఇంటర్నెట్ భారం మొత్తం 16 కేబుల్స్ మీద పడుతుంది. సో, ఈ ట్రాఫిక్ అయితే ఎక్కువ పెరుగుతుందనమాట. ఒక 10 కట్ చేస్తే కేవలం ఒక 6-7 కేబుల్ ద్వారానే ఇంటర్నెట్ మొత్తం వెళ్ళాల్సి ఉంటుంది. సో, నెట్ అంటే ఆప్టికల్ ఫైబర్స్ అంటారు కదా, అక్కడ నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక చాలా చాలా రిస్క్ అవుతుంది. ఇంటర్నెట్ చాలా స్లో అవుతుంది. మొత్తం కట్ చేస్తే మొత్తం కట్ అయిపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు, ముఖ్యంగా అమెజాన్, గూగుల్ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇప్పుడు ఇదే తలనొప్పిగా మారిపోయిందని ట్రంప్‌కు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేయండి, ఆపేయండి అంటున్నారు. కానీ ట్రంప్‌కి ఇప్పుడు యుద్ధంలోంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఖమేనీని మొదటి రోజే లేపేశారు. ఖమేనీని గనక ఈ టైంలో లేపేస్తే మేము చేసినటువంటి దాడుల్లో దేశ అగ్రనాయకత్వం మరి చనిపోయింది కాబట్టి మేము ఇంతటితో ఎగ్జిట్ అయిపోతున్నామని బయటకు వచ్చేయడానికి ఒక దారి ఉంది. కానీ ఇప్పుడు ఫస్ట్ యుద్ధంలోంచి బయటకు రావడానికి ఒక దారి అనేది వెతుకుతున్నారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఇరాన్‌కు కాస్త సపోర్ట్‌గానే ఉన్నప్పటికీ, అది ఎందుకు అంటే మనకు అవసరాలకు, మన దేశ ప్రజల ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాస్త మరి ఓపికతో, సంయమనంతో చెప్పింది. సో, ఇప్పుడు ఈ రకంగా మరి ఈ హర్మోద్‌ను మూసివేయడం వల్ల పర్మిషన్ తీసుకుంటున్నాం. ఫ్యూచర్‌లో ఒకవేళ ఇంటర్నెట్ కట్ చేస్తే మన భారతదేశంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అటు గ్యాస్ కష్టాలు, ఇటు చమురు కష్టాలు ఎదురైతాయి. యుద్ధం ఆగకపోతే ఇంటర్నెట్ కూడా బంద్ అయిపోతుంది రాంగ. సో, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఎక్కడైతే ఈ ఈ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందుతుందో అలాంటి చోట్ల మాత్రమే మరి ఇంటర్నెట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి సందర్భంలో భారతదేశం ఎటువైపు స్టెప్ తీసుకోవాలి? సో, ఏం చేస్తే బాగుంటుంది? సో, ఇలాంటి వాటి మీద మరింత కంటెంట్ కావాలనుకుంటే జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మరింత మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.